ఎలాంటి చట్టాలు చట్టబద్ధ హక్కులు అమలుకు నోచుకొని హమాలి కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సంక్షేమ బోర్డు ఏర్పాటుకు చట్టం తీసుకురావాలని ఏఐటియుసి పెద్దపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి సునీల్ ప్రభుత్వానికి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. ఎం తిరుపతి అధ్యక్షత సుల్తానాబాద్ వ్యవసాయ మార్కెట్ లో హమాలి కార్మికుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కడారి సునీల్ మాట్లాడారు. ఈ సమావేశంలో ఎం తిరుపతి, పూసల రాజయ్య, ఎం సంపత్, జి ఓంకార్, టి నరేష్, మామిండ్ల శ్రీనివాస్, జి రాజ్ కుమార్, వెంకటేష్, ఎం సాయి తదితరులు పాల్గొన్నారు. ఈ నెల పెద్దపల్లిన జిల్లా కేంద్రంలో సివిల్ సప్లై హమాలీ కార్మిక సోదరుల జనరల్ బాడీ సమావేశం జరపాలని నిర్ణయం జరిగింది. అందులో భాగంగా నిన్న పెద్దపల్లి, ఇలా సుల్తానాబాద్, రేపు మంతెన్లో సమావేశాలు జరుపుతా ఉన్నాం. రాబోయేటువంటి కాలంలో సివిల్ సప్లై హమాలీ కార్మికుల సమస్యల కోసం పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వీళ్లకు సమగ్రమైనటువంటి హక్కులు, వసతులు, సౌకర్యాల కోసం ఏఐటిసి పోరాటాలు చేసేటువంటి ధర్మిల పోరాట కార్యక్రమాలు రూపకల్పన చేసుకోవడానికి అన్ని జిల్లాలలో కమిటీలు వేసి వీళ్లను బలోపేతం చేయడానికి ఏఐటిసి కంకణం కట్టుకున్నటువంటి ధర్మిల ఈ యొక్క 18 తారీఖున, ఈ నెల 18 తారీఖున పెద్దపల్లి జిల్లా కేంద్రంలో సివిల్ సప్లై జనరల్ బాడీ సమావేశాన్ని నిర్వహిస్తా ఉన్నాం. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధ్యక్షులు, హమాలీ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు కామ్రేడ్స్ బాలరాజు గారు, అదేవిధంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఏఐటిసి నాయకత్వం, సివిల్ సప్లై కార్మికులు అందరూ కూడా హాజరై విజయవంతం చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హమాలీ కార్మికులకు ఏఐటిసి పెద్దపల్లి జిల్లా సమితి ఆహ్వానం పలుకుతా ఉంది. అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం సివిల్ సప్లై హమాలీ కార్మికుల రేట్లకు సంబంధించినటువంటి సవతి తల్లి ప్రేమ వలకబోస్తా ఉంది. ఇప్పటికే 4 సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి లారీ మామూలు అనేటిది ఎటు తేలలేదు. వెంటనే ప్రభుత్వం, అదేవిధంగా డిఎం గారు, కలెక్టర్ గారు ప్రత్యేక చొరవ తీసుకుని సంబంధించినటువంటి కాంట్రాక్టర్లతోని, లారీ అసోసియేషన్ కాంట్రాక్టర్లతో చర్చలు జరిపి ఈ లారీ మామూలు అనేది పెండింగ్ లో ఉన్నటువంటి లారీ మామూలు వెంటనే పరిష్కారం చేసేటువంటి దిశలో వాళ్ళు హమాలీ కార్మికులకు మరి సహకరించి సంక్షేమ చట్టాలను, సంక్షేమ సౌకర్యాలను అమలు పరిచేటువంటి దానిలో వాళ్ళు ఈ హమాలీ కార్మికులకు సహకరించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మరి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ 18న జరిగేటువంటి సమావేశానికి పెద్ద ఎత్తున హమాలీ కార్మికులు హాజరై విజయవంతం చేయాలని మరొకసారి హమాలీ కార్మికులకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేయడం జరుగుతా ఉంది.